అందరికీ నమస్కారం. ఇంతకు ముందు కూడా ఒక షాట్లో మనం అక్క చెల్లెళ్ళ గురించి మాట్లాడుకున్నాం. అది ఎంత అద్భుతమైన భావన, ఎంత అద్భుతంగా ఉంటుందంటే అక్క చెల్లెళ్ళు కలిసినప్పుడు మనం ఒకరితో ఒకరు గడిపేటప్పుడు చాలా బాగుంటుంది. అయితే ఒక చేతికున్న 5 వేళ్ళు ఒకేలాగా ఉండనట్లుగా ఒక 5గురు కానీ 6గురు ఆ పిల్లలు పూర్వకాలంలో ఉండేవారు. అందరి జీవితాలు ఒక్కలా ఉండవు. అదేవిధంగా ఇప్పుడు 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా కూడా అందరి జీవితాలు ఒకలా ఉండవు. ఎందుకంటే అది వాళ్ళ తాలూకా పూర్వజన్మ సుకృతాన్ని బట్టి వాళ్ళకి ఈ జన్మలో అన్ని సమకూరుతాయి అని చెప్తారు పెద్దవాళ్ళు. అలాగా ఎవరు జీవితం ఎలా ఉన్నా కూడా ఆ అక్క చెల్లెళ్ళ అనుబంధం అనేది మాత్రం చాలా అద్భుతమైనది. అన్నదమ్ములైనా సరే, ఎవరైనా సరే ఒకరిని చూసి ఒకరు అసూయ పడాల్సిన అవసరం లేదు. లేకపోతే వాళ్ళకి చాలా బాగా జరిగింది, మా దగ్గరికి వచ్చేసరికి ఏమీ జరగలేదు అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఎప్పటి పరిస్థితులకు తగినట్లుగా తల్లిదండ్రులు అప్పుడు పిల్లలకి అన్నీ సమకూరుస్తారు, పెళ్ళిళ్ళు చేస్తారు, చదివిస్తారు, వాళ్ళకున్న అవకాశాలను బట్టి వాళ్ళు చేస్తారు. కాబట్టి ఒకరికి బాగా జరిగింది, ఇంకొకరికి బాగా జరగలేదు అన్న భావం కూడా మంచిది కాదు. అసలు చిన్నతనంలో ఎంత ఆనందంగా అమ్మ నాన్నలతో కలిసి గడిపాము అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకుంటే పెద్దయిన తర్వాత మన హోదాలు, మన డబ్బు, మనకున్న మిగతా అన్ని విషయాలు కూడా పక్కకి వెళ్ళిపోతాయి. కేవలం ఆ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కలిసి గడిపి ఆ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోవడంలో టైమే తెలియకుండా గడిచిపోతుంది. అది చాలా అద్భుతమైన ఒక భావన. అది ప్రతి ఒక్కరు కూడా అనుభవించాలి. మన హోదాలు, మన తాలూకా ఆస్తులు, అంతస్తులు అవన్నీ కూడా వ్యక్తిగతం. కానీ అందరూ కలిసినప్పుడు ఆనందాల్ని పంచుకోవడంలోనే చక్కటి అనుబంధం, ఆత్మీయత కనిపిస్తుంది. ఆ ఆత్మీయతను మిస్ అవ్వకుండా మనందరం అనుభవించాలని కోరుకుంటున్నాను.